ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 120 దాదాపు 100 కొత్త గ్రామ పంచాయతీలు, సబ్జెక్టు కరెక్షన్, ఎన్నో తండాలు ఇక్కడ కూడా మనం గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. ఇట్లా మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇందాక పెద్దలు జీవన్ రెడ్డి సాబ్ చెప్పిండ్రు, బీఆర్ఎస్ మంచిగా పనిచేసింది, కానీ కాంగ్రెస్ ఎక్కువ ఆశ చూపింది. కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ జరిగింది. కేసీఆర్ బాగా మనకు రైతు బంధు ఎలక్షన్లో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చిండు, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బీమా ఇచ్చిండు, ఎన్నికల్లో చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇట్లా ఓట్ల కోసం చెప్పకపోయినా మన గురుకుల పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు సన్నబియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టిండు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 4 కేజీలు కాదు రేషన్ కార్డు మీద ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తా, సీలింగ్ లేకుండా బియ్యం ఇస్తా అని కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. ఎన్నికల్లో చెప్పినవి చేసిండ్రు, చెప్పని హామీలు కూడా ప్రజలకు ఏం కావాలో మన కేసీఆర్ గారు మనకు చేసి ఇచ్చిండ్రు. అయితే ప్రజలు కేసీఆర్ బాగా చేసిండు, కానీ రేవంత్ రెడ్డి 15,000 ఇస్తా అంటుండు కదా, రైతు బంధు 4,000 పెన్షన్ ఇస్తా అంటుండు కదా, అక్కా చెల్లెళ్లకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తా అంటుండు కదా అని ఒక ఆశ పెట్టిండు మనకు. కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ జరిగితే ఎప్పుడైనా ఆశే గెలుస్తుంది కదా, మనుషులం కదా, ఆశ గెలుస్తుంది. కానీ ఇప్పుడు నిజస్వరూపం బయటపడ్డది. రేవంత్ రెడ్డి మనల్ని మోసం చేసిండు, రేవంత్ రెడ్డి మాటలకు మాత్రమే పరిమితమైంది తప్ప ఆయన చెయ్యడు. అరే మనం కేసీఆర్ గారిని అనవసరంగా పొడగొట్టుకున్నాం అనేటువంటి విషయం ఇప్పుడు ప్రజలకు అర్థమైతా ఉంది. మొన్న కల్లాల వడ్ల మీద రైతులకు ప్రతి ఒక్కరు కేసీఆర్ అదికొచ్చిండు. ఎరువు బస్తాల కోసం లైన్లలో నిలబడ్డ ప్రతి రైతన్నకు అరే నాడు కేసీఆర్ ఉండగా ఈ ఎరువు బస్తాల గోసలేదు అని గుర్తొస్తా ఉంది. రైతు బంధు కోసం ఎదురు చూసిన రైతన్నకు ఆనాడు మనము అసలు ఎదురు చూడు లేదు, అడుగులు లేదు, టింగు టింగు నా ఫోన్లు మోగిన ఈ రైతు బంధు టైం మీద పడ్డది, కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదని ఇవాళ ఎదురు చూస్తున్న రైతన్నకు కేసీఆర్ యాదికొస్తున్నాడు. ఇట్లా ఏ రంగం చూసినా అద్భుతమైనటువంటి ఫలితాలు మన బీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి, ప్రజలను చైతన్యపరచాలి. మనం గా పని చేసుకుంటూ పోతే విజయం తానంతట తానే మనకు వచ్చి తీరుతుంది. కానీ కార్యకర్తలుగా మనం మర్చిపోవద్దు. ఇప్పుడు SIR ప్రోగ్రాం వచ్చింది, అదేదో భూతమో SIRలో ఏందో ఆగమవుతుందో అని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే పోలింగ్ బూత్ ఏజెంట్లుగా ఉన్నామో మన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తే ఏ ఓటు ఎక్కడికి పోదు. ఏంది SIR అంటే ఏంటి? 20 ఏండ్లకు ఒక్కసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓట్స్ అంటే ఫుల్గా రివ్యూ చేస్తారు. మనమే చూస్తాం ఊర్లల్లో చచ్చిపోయిన ఓట్లు అట్లే ఉంటాయి, తీసేస్తారా? డబుల్ ఓట్లు ఉంటాయి మన బూత్ల, పోలింగ్ బూత్లో పనిచేస్తే ఒక ఓటు 2 జాగాలు ఉంటుంది, ఒకటే బూత్లో కూడా 2 సార్లు వస్తుంది. లేదా ఇప్పుడు హుస్నాబాద్ పట్టణం ఉంది, ఇల్లు ఫస్ట్ వార్డులో కాల్ చేసి 5వ వార్డులకు పోయిండు, ఫస్ట్ వార్డులో ఓటు అట్లే ఉంటుంది, 5వ వార్డులో కొత్త ఓటు రాస్తారు. అంటే ఒక మనిషికి 2 ఓట్లు ఉంటాయి. చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉంటాయి, ఊర్లో ఉంటాయి, హుస్నాబాద్లో ఉంటాయి. కోయడలో ఓటు ఉంటుంది, పిల్లల చదువుకు హుస్నాబాద్కి వస్తే హుస్నాబాద్లో ఓటు ఉంటుంది. ఈ SIRలో ఏంటంటే డబుల్ ఓట్లు లేకుండా, చనిపోయిన ఓట్లు లేకుండా ఓట్లను ఒకసారి క్లీనప్ చేసి రియల్ ఓటర్స్ను నమోదు చేసే ప్రక్రియ, అంతే తప్ప ఇంట్లో ఏమో లేదు. కాకపోతే పోలింగ్ బూత్ ఏజెంట్లు ఇలా ఎలక్షన్ కమిషను రాజకీయ పార్టీలకు కూడా అధికారికంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించింది. రైట్ రాయల్గా మీరు పాల్గొనొచ్చు. ప్రతి బూత్కు అంగన్వాడీ టీచర్ బూత్ లెవెల్ ఆఫీసర్గా ఉంటారు. అట్లనే మీరు కూడా పోలింగ్ బూత్ ఏజెంట్గా మీరు కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మీరు కూడా అంతే అధికారాన్ని కలిగి ఉంటారు. ఈ నెల 25వ తారీఖు నుంచి అది స్టార్ట్ కాబోతా ఉంది. నెల రోజులు ఉంటుంది, జూన్ 25 నుంచి జూలై 25 వరకు. పోలింగ్ బూత్ ఏజెంట్లుగా మీరు ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో ఈ నెల రోజుల పాటు మీ పోలింగ్ బూత్ ఆఫీసర్తో పాటు ఇంటింటికి వెళ్ళాలి. మీ అంగన్వాడీ టీచర్తో మీరు మాట్లాడండి. ఎవరైనా సహకరించలేదనుకోండి, ఈ పోలింగ్ బూత్ ఆఫీసర్ మీద, ఈ అంగన్వాడీ టీచర్ మీద MRO గారు
అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గా ఆయనకు బాధ్యత ఉంటుంది. వాళ్ళు కూడా సహకరించకపోతే మీరు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ఇగో మా పోలింగ్ బూత్ ఆఫీసర్ మాకు సహకరించడం లేదని ఫిర్యాదు చేయొచ్చు. అవసరమైతే వాళ్ళని తొలగించి ఇంకొకరిని పెట్టే అధికారం, హక్కు కూడా పోలింగ్ బూత్ ఏజెంట్ గా, రాజకీయ పార్టీగా మనకు ఉంటుంది. అయితే మీరు ఏం చేయాలి? 2 అప్లికేషన్ ఫామ్లు ఇస్తారు, ఓటర్ నమోదు ఫామ్. ఆల్రెడీ ఇప్పటికే ఫ్యామిలీ గ్రూపింగ్ అని చేసినారు. ఇంట్లో ఒక ఓటు గుర్తిస్తే 2002లో ఒకరి ఓటు ఉంటే ఆ కుటుంబ సభ్యులందరినీ కలిపి ఫ్యామిలీ గ్రూపింగ్ అనేది జరిగింది, వాళ్ళు చేసినారు. ఇప్పుడు ప్రతి ఓటర్కు 2 అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆల్రెడీ ఫ్యామిలీ గ్రూపింగ్ అయి ఉంటే ఆ ఫామ్ నింపి ఇచ్చేసేయాలి. చదువుకోని వాళ్ళు ఉంటారు, ఫామ్ నింపరాదు, మీరు నింపచ్చు. పోలింగ్ బూత్ ఏజెంట్ గా ఆ ఫామ్ నింపి నెల రోజుల్లోగా తిరిగి వారికి అంగన్వాడీ టీచర్కి ఇవ్వాలి. మీరు కాకపోయినా అంగన్వాడీ టీచర్ కూడా నింపించే బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. సో ఆ రకంగా అప్లికేషన్ ఫామ్స్ 2 ఇస్తే, ఒకటి రిసీవ్డ్ కాపీ మనం ఇచ్చినట్టుగా సంతకం తీసుకొని మన దగ్గర పెట్టుకుంటాం, ఒకటి ఆ అంగన్వాడీ టీచర్ గారికి ఇస్తాం. ఇది మన కార్యకర్తలు బాగా చేయించాలి. ఎవరన్నా పోలింగ్ బూత్ ఏజెంట్ గా బాధ్యత తీసుకున్నారు, మీకు జ్వరం వచ్చిందో ఇంకేదన్నా ఆపద పడితే పార్టీకి చెప్పండి, మీ జాగాలో ఇంకొకరిని పెడతారు. అంతేగాని జిమ్మెదారు తీసుకొని పని చేయకపోతే తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసినట్టు అవుతుంది. దయచేసి ఎవరు ఆ పని చేయొద్దు. మీరు ఏం చేయాలి మరి? ఈ నెల రోజులు టైం ఉంది. ఎన్ని ఉంటాయి? ఒక బూత్లో 700-800 ఓట్లు ఉంటాయి, ఎక్కువ 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే 200-300 ఇండ్లు, రోజు 10 ఇండ్లు వేసుకున్నా అయిపోయాయి. గట్టిగా చేస్తే ఒకటే నాడు 20 ఇండ్లు కూడా చేయొచ్చు. మనకి ఎందుకు ఇది ముఖ్యమంటే, మన పార్టీ అభిమానులు, మన కేసీఆర్ అభిమానులు, ఉద్యమకారులు, మన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యుల ఓట్లు మిస్ కాకుండా చూసుకోవాలి. తర్వాత రేపు జెడ్పీటీసీ ఎన్నికలో, ఎంపీపీ ఎన్నికలో, ఎంపీటీసీ ఎన్నికలో వస్తాయి అనుకో, అది మన కార్యకర్త ఇల్లే. కానీ మనం ఈ ఎస్ఐఆర్ లో వాళ్ళ ఓట్లు నమోదు చేయించకపోతే రేపు అదృష్టం బాలేక 3 ఓట్లతో ఓడిపోయినాం అనుకో, అయ్యో ఇది ఒక్క 5 ఓట్లు రాపిస్తే గెలిచిపోదుం కదా అని వెనక సీట్ బాధపడతామా పడమా? అరే అప్పుడు పొరపాటు అయిపోయి ఈ ఇల్లు ఎందుకో మిస్ చేసుకుంటే అది ఎప్పుడు దెబ్బ తగిలినాకే అదికి వస్తుంది. మరి అట్లా చేసుకుందామా? అందుకే నేను మీతో అనేది ఏంటంటే, ఈ ప్రోగ్రాంను జాగ్రత్తగా ఎస్ఐఆర్ ను మన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, సింపథైజర్స్, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరి ఓట్లను గ్రామంలో మిస్ కాకుండా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో పోలింగ్ బూత్ ఏజెంట్లు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మీరు చక్కగా విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా ఉంది. ఏ రాజకీయ పార్టీకి మనంత బలం లేదు, బలగం లేదు.